మీరు నమ్మినా నమ్మకపోయినా ఇండియాలో ఇది సాధ్యమైంది. ఇన్నాళ్లకు నిజంగా అనిపిస్తోంది భారతదేశం ఒక కొత్త చరిత్రను లిఖిస్తోంది, కొత్త శకంలోకి అడుగు పెడుతోంది అని. ఏంటా విషయం అంటారా? రాకెట్ను తయారు చేసే మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు మన దేశంలోనే ప్రారంభమైంది. అది కూడా మన హైదరాబాద్ సిటీ స్పేస్లో. అవును, మీరు విన్నది నిజం. అమెరికాలో ఎలాగైతే ప్రైవేట్గా రాకెట్ తయారు చేసే స్పేస్ ఎక్స్ ఉందో, ఆ స్పేస్ ఎక్స్ ముందు ప్రభుత్వ సంస్థ అయిన నాసా కూడా తల వంచుతుందో, ఇప్పుడు సరిగ్గా మన ఇండియాలో కూడా హైదరాబాద్కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లాంటి కంపెనీలు రంగంలోకి దిగాయి. భారత ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఈ ఫ్యాక్టరీ సామర్థ్యం ఎంతంటే వీళ్ళు ప్రతి నెల ఒక రాకెట్ను ఎటువంటి ఇబ్బంది లేకుండా తయారు చేయగలరట. ఇది వింటే అమెరికాలో కూడా కాస్త టెన్షన్ మొదలైంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రపంచంలోనే తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలకు ఇండియా పెట్టింది పేరు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. చంద్రుడిపైకి అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఖర్చు 42,000 కోట్ల రూపాయలు. అదే పనిని మన ఇండియా చేసింది కేవలం 400 కోట్ల రూపాయలతో. అది మామూలు విషయం కానే కాదు. ఇప్పుడు ఇక ప్రైవేట్ కంపెనీలు కూడా రంగంలోకి దిగడంతో గ్లోబల్ శాటిలైట్ లాంచ్, స్పేస్ సర్వీసుల ధరలు ఇకపై భారీగా పడిపోవడం ఖాయం. ఎందుకంటే మన ఇండియన్ ప్రైవేట్ కంపెనీలు ఎలాంటి హంగామా లేకుండా చాలా తక్కువ ధరకే ప్రపంచానికి సేవలు అందించబోతున్నాయి. సూపర్ కదా! ఇది మన దేశానికి ఎంత పెద్ద సక్సెసో మీరే ఆలోచించండి. ఈ స్కై రూట్ విజయం గురించి, అంతరిక్షంలో ఇండియా సాధించిన ఈ ప్రైవేట్ విప్లవం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.